వచ్చినటువంటి ఇళ్లలోకి వచ్చినట్టు ఆ ఏరియాలోనే ఆ తర్వాత ఓడిపోయింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ ఓడిపోయారు. నేను అర్థం కాలే నాకు అక్కడ ఉన్నటువంటి, ఎందుకంటే అతను చాలా సిన్సియర్గా కష్టపడ్డాడు, క్యాండిడేట్ ప్రతి ఇంటికి ఇప్పించాడు, అంతా అయిపోయింది. ఎందుకు ఓటేయలేదని అడిగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. అడిగితే ఏం ఫ్రీగా ఇచ్చాడా, మా దగ్గర 5,000 తీసుకున్నాడు అన్నాడు. నాకు తెలిసి అతను లంచం తీసుకునే రకం కాదు, ఆటో డ్రైవర్గా చేసినటువంటి వ్యక్తి. అందుకని నేను అతన్ని అడిగా, ఏంటయ్యా నువ్వు లంచం తీసుకోవడం ఏంటి, నీ తరపున ఎవడన్నా తిన్నాడా ఏంటని అడిగా. అన్న అది కాదన్న, మన వాంబే కాలనీ రూల్ ప్రకారం ఆ కన్స్ట్రక్షన్లో ఇల్లు కట్టిచ్చిస్తారు, కానీ ఆ ముందు ఆ డ్రైనేజీ ఓపెన్ డ్రైన్ పెద్దది పెడతారన్న. ఎందుకంటే అంతమంది కుటుంబాలు ఉన్నాయి కాబట్టి చిన్న ఆ సైజు డ్రైన్ కాకుండా పెద్ద సైజు డ్రైనే పెట్టాలి. వాళ్ళు దానికి కూడా పారామీటర్స్ ఇచ్చారు, డ్రైన్ కట్టారు. ఆ డ్రైన్ మీద రాళ్ళు ఆ ఇంటి వరకు రాయి వరకు మాత్రమే పర్మిషన్ ఉందన్న. అందుకని ఆ ఇంటి వరకు రాయికి వాళ్ళు ఇస్తున్నారు, 2 రాళ్ళు వేస్తారు. మిగతాది ఓపెన్ డ్రైన్ ఉంది కదా, వీళ్ళేమో పిల్లలు వాళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళందరూ మరి మీరు అట్టగే ఓపెన్ చేస్తే మా పిల్లలు పడిపోతే మాకు ఇక్కడికి వస్తే ఎట్టా అని అడిగారన్న. ఫ్రీగా ఇల్లు ఇస్తున్నారు కదమ్మా అంటే, ఫ్రీగా ఇల్లు ఇస్తుంటే మాత్రం మేము ఇక్కడికి ఎట్టొచ్చి ఉంటాం అంటున్నారు. మరి వీళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేయించకపోతేనేమో రేపు పొద్దున పాల్గొట్టుతారు. కాబట్టి వాళ్ళతోనే మాట్లాడి తలకు ఒక 5,000 వేసుకునేటట్టు కాంట్రాక్టర్తో ఒప్పించాను. మామూలుగా 7-8 వేలు ఖర్చు అవుతుంది, కాంట్రాక్టర్ మాత్రం తిన్నాడు కాబట్టి లాభం వాళ్ళకి ఫ్రీ